ఈరోజు మన ఒంగోలులో గౌరవనీయ పెద్దలు పిలిస్తే పలికే నాయకుడు మరి దామచర్ల జనార్దన్ గారు ఒంగోలు ఎమ్మెల్యే గారు పూర్తి సహాయ సహకారాలతో రాష్ట్రంలోనే అనేక ప్రశంసలు పొంది రాష్ట్రేతర ప్రాంతాల్లో ఎన్నో గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నటువంటి కళాకారులు అందరూ విచ్చేశారు. ముఖ్యంగా ప్రధాన ఆకర్షణగా ఉత్తరాంధ్ర నుంచే రాష్ట్రంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత గౌరవనీయ పెద్దలు పూజనీయ పెద్దలు ఎట్ల గోపాలరావు గారు ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా మరి సాయంత్రం మన అంబేద్కర్ భవన్లో మీరు ఎప్పుడూ చూడలేనటువంటి ప్రదర్శనలు ఎన్నో ఉన్నాయి. ఒక చెక్కబద్దలు కానీ, అసరయ్య గారి పాట కానీ, అలాగే మరి రంగస్థలం ఫేమ్ అబ్బాయి బ్రహ్మాండమైనటువంటి సత్యం, మరి తప్పడుగులు కానీ, ఇంకా చాలా కోలాటాలు. అమ్మాయి సమీరా కూడా చాలా చెక్కబద్దల్లో ఫేమస్. అమ్మాయి కూడా వచ్చింది. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలో ఉన్నటువంటి కళాకారులు అందరూ కూడా స్వచ్ఛందంగా రావడం, ఇక్కడ ప్రజలు ఎంతో ఆదరించి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ ఇక్కడి నుంచి ర్యాలీ ప్రారంభమవుతుంది కాబట్టి దయచేసి అందరూ ర్యాలీలో పాల్గొని కళాకారులకి వరద బాధితులకి సంఘీభావాన్ని తెలపవలసిందిగా కోరుకుంటూ జై కళామ తల్లి, జై జై కళామ తల్లి. అందరికీ నమస్కారం. అఖిల ప్రజా కళాకారుల సంఘం ఏపీకేఎస్ఎస్ సంఘం తరపున ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా ఒంగోలులో ఈరోజు అనేక కళారూపాల ప్రదర్శన, మరి అదేవిధంగా ప్రముఖులు పెద్దల చేత కళారూపాలు, డ్రామాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు ముఖ్యంగా నిర్వహణ వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఒంగోలు ప్రజానీకం అందరూ కూడా చూసి మాకు సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మరీ కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 26 జిల్లాలకు సంబంధించిన కళాకారులు ఒంగోలులో వారి కళారూపాలు ప్రదర్శించి విజయవాడ వరద బాధితుల సహాయార్థమై ఈ మనీ కలెక్ట్ చేసి ఊరేగింపు ద్వారా వచ్చిన మనీని, మరి కొంతమంది డోనర్స్ ద్వారా తీసుకొచ్చిన మనీని ప్రభుత్వానికి కళాకారుల తరఫున ఇవ్వాలనేది ముఖ్య ఉద్దేశంగా ఈ యొక్క కళా ప్రదర్శనలు జరుగుతూ ఈ యొక్క ర్యాలీ ముందుకు సాగుతూ ఉంది. దీనికి 50 మంది ఒంగోలు ప్రజానికం మాకు సహకరిస్తున్నందుకు అందరికీ కూడా మా కళాకారులందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వరద బాధితులను ఆదుకుందాం, వాళ్ళందరూ మనవాళ్ళు. ఈ ర్యాలీ ప్రారంభానికి ముందు మీ దగ్గరికి మన వాళ్ళు డొనేషన్స్కి డబ్బాలు తీసుకుని వస్తారు. దయతో మంచి మనసుతో సహకరించండి. అందరూ విరాళాలు ఇచ్చి వరద బాధితులను ఆదుకోవడానికి కళాకారులు అందరం ముక్త కంఠంతో ముందుకొచ్చాం. మా మాటల్ని ఆలకించి అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం. ప్రముఖ సినిమా, టీవీ, నాటక రంగానికి సంబంధించిన ప్రముఖులు ఒక్కొక్క మాటతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు కాబట్టి ముందుగా మహిళా ఉద్యమానికి స్ఫూర్తిదాత ఒంగోలు నగరం నుంచే కాక రాష్ట్ర వ్యాప్తంగా నరసం అధ్యక్షులుగా ఉన్న టి అరుణ గారు ఒక్క మాటతోటి ప్రారంభిస్తారు. కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఆడుతున్నటువంటి విజయవాడను ఆదుకోవడం కోసంగా వీరందరూ కూడా కళాకారులందరూ కూడా పోరుదుర్గా తదితర వారి మిత్ర బృందం అంతా కూడా చేస్తున్నటువంటి ఈ కృషికి అందరూ సహకరించాలని కోరుతున్నాను. ఎంత చేసినా ఇంకా తక్కువే. అందుకనే విజయవాడ కోలుకోవాలి అని చెప్పంటే, తిరిగి వైభవపేతంగా తిరిగి అది మామూలు అవ్వాలి అని చెప్పంటే ప్రతి ఒక్కళ్ళు తమ యొక్క ఎంతో కొంత సాయాన్ని వీళ్ళు తీసుకొస్తున్నటువంటి ఈ డబ్బాల్లో వేసి తుఫాను బాధితులకి వాళ్ళందరికీ చేర్చి తిరిగి మళ్ళీ వాళ్ళకి పునరుద్ధరించే విధంగా చేద్దామని కోరుకుంటూ అందరినీ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. జై జై కళామ తల్లి. ఓకే, దయచేసి ఒంగోలు పట్టణ ప్రజలందరికీ కూడా కర్నూలు రోడ్ ఇళ్ల ప్రజా కళాకారుల సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో ఈరోజు పొందినటువంటి విజయవాడ వరద బాధితుల సహాయార్థం, అలాగే కళాకారులందరినీ కలెక్షన్ బాక్స్ తో మీ దగ్గరకు వస్తారు. దయచేసి
మానవతా హృదయంతో మీలో ఉన్నటువంటి మానవతకు మేలుక సహకారాన్ని ఇచ్చినట్లయితే దాన్ని ప్రభుత్వం ద్వారా మేము వారికి అందజేసేటువంటి కార్యక్రమాన్ని అన్ని రంగాల కళాకారులందరూ ఇచ్చేశారు. ఈ రోజు ఇక్కడి నుంచి ర్యాలీగా శ్రీరామచంద్రమూర్తికి, సీతామా తల్లికి, రామలక్ష్మణులకి, పాండురంగ మౌలికు, సరస్వతి మాతకు, ఇక్కడ వచ్చిన కళాకారులకు
వరద బాధితులు కూడా ఆదుకోవాలని రాజుగారు మరుమల్లకి తూలికి నువ్వు పోతే రాజుగారి మరుమల్లకి కూలిగా పోతే రాజుగారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ ఎమ్మెల్యే శ్రీ దామచర్ల జనార్దన్ గారి చేతుల మీదుగా పెద్ద ఎత్తున ఒక మంచి అమౌంట్ ఇచ్చి వరద బాధితులను ఆదుకోవాలనే సంకల్పంతో మరి రాష్ట్రంలో రాష్ట్ర ఇతర ప్రాంతాల్లో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నటువంటి గౌరవనీయ కళాకారులందరూ కూడా ఈరోజు సాయంత్రం 6 గంటలకి మన అంబేద్కర్ భవన్ లో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మరి ఈ కార్యక్రమానికి మీ వంతు సహాయ సహకారాలు మా కార్యకర్తలు మీ దగ్గరకు వచ్చి విరాళాలు సేకరిస్తున్నారు కాబట్టి మీరందరూ పెద్ద మనసుతో ఈ కార్యక్రమానికి మీరందరూ సంకల్పంగా రావాల్సిందిగా కోరుకుంటూ ఇంత మహాయజ్ఞాన్ని కోరుకున్నటువంటి వారంపూడి ధనంజయ్ గారు గౌరవ మరి అధ్యక్షులుగా రాష్ట్ర కమిటీకి ఉన్నారు. వారికి బోను దుర్గా గారు ప్రత్యక్షంగా నడుంపించి మహిళలందరినీ కూడా తీసుకొని మరి అన్ని రకాల కళాకారులు వచ్చారు. ప్రత్యక్షంగా పద్మశ్రీ ఎడ్ల గోపాలరావు గారు ఈరోజు ప్రత్యేక ఆకర్షణగా మరి పురుష పాత్రలు అగ్రగామిగా ఉన్నటువంటి మంగాదేవి గారు అలాగే జూనియర్ డివి సుబ్బారావు గారు ఎంతో మంది ప్రముఖులు ఈరోజు ఈ కార్యక్రమానికి వస్తారు. నారాయణ శ్రీమన్నారాయణ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కళాకారులందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సాయంత్రం 6 గంటల నుంచి అంబేద్కర్ భవన్ నందు కళా ప్రదర్శనలు జరుగుతాయి. మంగాదేవి గారి హరిశ్చంద్ర నాటకం, అలాగే అప్పారావు గారి కామెడీ షో, మిమిక్రీ ప్రదర్శనలు, అనేక రకాల ప్రదర్శనలు జరుగుతాయి. కళాకారులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి మీ వంతు సహకారాన్ని అందించి విరాళాలు అందించి దయచేసి విజయవాడ
మనము సైతం అంటూ గౌరవించుకునేటువంటి విధంగా వారిని సహకారం అందించేటువంటి విధంగా రండి రండి దయచేసి రండి రండి దయచేసి రండి బాబు డీజే పదయ్య. అఖిల ప్రజా కళాకారుల సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో ఈరోజు అడవులకు పోయినవయ్యా అయ్యో కదా ఆనాటి రామ కదా నే మరువలేను కదా నే మరువలేను కదా అరుదులు చేత పట్టే శివధనసు చేతను బట్టి ఎత్తితో పిల్ల పిల్ల నిరచి శివధనసు చేత పట్టి గట్టిగా పిల్ల పిల్ల నిరచి శిరసి పల్ల తల్లిని కళ్యాణ మాడుతువయ్యా అయ్యో చలా నాటి రామ కదా ప్రేమలేను కదా వాళ్ళ మాట అంటే వినండి సార్. హలో 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 గాజులు ఎలా తెస్తారమ్మా బాగా గాజులు గాజులు మామయ్య గాజులు కట్టిరా గాజులు తెప్పించి చేతికి వేయించి గాజులు తెప్పించి నచ్చకుంటే వెళ్ళిపోతా పేటకు నచ్చకుంటే వెళ్ళిపోతా పేటకు
గుంజలే పాతుడు ఇందుకాడ కూర్చోని గుంజలే పంచిది ఇందుకాడ కూర్చోని గుంజలే పాతుడు కంటిలో మంచుబడి పెట్ట చూపు చూసిని నది మోపులు అమ్ముకొని నాకు ఎట్లా గమ్మతి కాబట్టి ఒంగోలు పూర్వ ప్రజలందరూ కూడా ఆశీర్వాదాలు వాళ్ళని కొట్టుకుంటూ మీ దగ్గరికి మా వాళ్ళు మనీ కలెక్ట్ చేయడానికి డబ్బాలు పట్టుకొని వస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉదారంగా మీ యొక్క విరాళాలు ఇచ్చి విజయవాడ వరద బాధితులను ఆదుకుంటున్నామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సీతారాముల తిరవాసం అది భక్తుల చేసే పావన నిలయం అదిగో గౌతమి భద్రాద్రి అదిగో గౌతమి దిగో భద్రాద్రి శ్రీరామదాసు నిర్మించిన ఆలయం సీతారాముల తిరవాసం అది భక్తుల ప్రోచే పావన నిలయం అదిగో గౌతమి ఇదిగో భద్రాద్రి అందగాడమ్మా శ్రీరాముడు ఎంతటి అందగాడమ్మా అందగాడమ్మా శ్రీరాముడు వెంతటి వందగాడమ్మా ఆ జానబాబుడమ్మా అరవింద నేత్రుడమ్మా రాజుడమ్మా రాజుడమ్మా వలచిన బొమ్మ తలచిన సీతమ్మ వలచిన బొమ్మ తలచిన భక్తులు చేసే శ్రీరాముడు భక్తులు చూసే శ్రీరాముడు రాత్రికి రామదాసు నిర్మించిన ఆలయం సీతారాముల తిరవాసం అతి భక్తుల చేసే పావన నిలయం అదిగో గౌతం ఇదిగో భద్రాద్రి భజించడమా రాజకోటి రచించడమా నా కృష్ణ సీతారామ స్వామి చేసిన నేరము ఏమి కరుణాపయోనిది నీవే దిక్కని నమ్మడమా నీ ఆలయమును నిరతమున భజించడమా రామజ్యోతి రచించడమా సీతారామ స్వామి చేసిన దేవమ దేవి నీ దయ చూపవ దేవి
కమ్మలదు ఎండి కమ్మలదు గుండు కమ్మలదు సగా కమ్మలదు రాళ్ళ కమ్మలదు చదువుడికి సడకాయ పై మొగడికి బండికాయ ఎప్పుడెప్పుడు బుద్ధుడికి వందర పడకీరికాయ ఎంత పని ఎంత పని చేసావు సొంతబడికి సైకిల్ బండి పై మొగడికి హోండా బండి సైకిల్ బండి పై మొగడికి హోండా బండి సొంతబడికి సైకిల్ బండి పై మొగడికి హోండా బండి సైకిల్ బండి పై మొగడికి హోండా బండి ఎప్పుడెప్పుడు వచ్చినోడికి 5 లక్షలు వేసి బండి ఎంత పని లేదా
మళ్ళీ చూడబోయే కోట మాట వెళ్ళిపోయే కోడి పంగురాల సమ్మది కోడివాయల సమ్మది కోడి పంగురాల సమ్మది